సార్ ఇది మన వ్యూవర్స్‌కి ఉన్న డౌట్. యాక్చువల్లీ ఒకవేళ ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిస్తే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ అంటారా? అవునమ్మా. ఇది అన్‌యూజువల్ కాదు. చాలా సార్లు ప్రెగ్నెన్సీలో కూడా సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే చాలామంది నమ్మరు ఈ విషయం. కానీ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే సాధారణంగా ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయ్యే క్యాన్సర్ కొంచెం ఎర్లీ స్టేజ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ఇవాల్యుయేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే క్యాన్సర్ లాంటిది ఏమంటే డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో ప్రెగ్నెన్సీ రావడం కష్టం. ఎందుకంటే గర్భసంచి ముఖద్వారం ఏదైతే సర్విక్స్ క్లోజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఎర్లీ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ అలాగే ప్రీ క్యాన్సర్స్ రీజన్స్ కూడా డిటెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఏది ఇవ్వాలి అనేది చాలా డిఫికల్ట్ డెసిషన్. అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ చాలా ప్రెషియస్ అయితే, అంటే ఫస్ట్ చైల్డ్ అయ్యి లేట్ ప్రెగ్నెన్సీ అయ్యి ప్రెగ్నెన్సీ ప్రెషియస్ అయితే డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేసి డెలివరీ తర్వాత దానికి స్టేజ్ని బట్టి దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఆల్రెడీ పిల్లలు ఉండి ఇది ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాదు అన్నప్పుడు అబార్ట్ చేసేసి సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.